అత్త, మనం ఇక నక్కం తొక్కినట్టే. మన దశ తిరిగింది. ఇతని పేరు శంకర్, దుబాయ్లో పెద్ద వ్యాపారస్తుడు. మన మేనక బాగా నచ్చిందంట. ₹1,00,000 పర్మనెంట్ గా కొంటాడట. ₹1,00,000? ఈ దరిద్రపు కొట్టిది ఇంత రేటు పలుకుతుందా? వెంటనే తీసుకెళ్ళిపోమన్నాడు. చాలే ఊరుకో. ఓడలు నమ్మేస్తున్నావు ఊళ్ళో వాళ్ళందరికీ తెలిస్తే మన అంటల్ని బొక్కలో దోస్తారు. చాలే మీరు ఊరుకోండి. అసలే నా కొడుకు రావాల్సిన ₹1,00,000 కట్నం రాలేదని నేను ఏడుస్తున్నాను. ఇప్పుడు ఈ ₹1,00,000 కూడా రాకుండా పోతే ఎలాగరా దేవుడా? అత్త, కంగారు పడకు. వితంతులకు పెళ్లి చేయమని వీరేశలింగం పంతులు గారు చెప్పారుగా. ఏమంటావు? మీ కోళ్లకు 2వ పెళ్లి చేద్దాం. ఆ ₹1,00,000 శంకర్ దగ్గర నొక్కేద్దాం. భలే ఐడియా అల్లుడు. అమ్మా, అయితే పెళ్లి ఏర్పాట్లు చేద్దామా? పెళ్ళే కదత్తయ్యా, పద ఇప్పుడే చేద్దాం. రండి. జారిపోయిన పసుపు కుంకాల్ని మేనక మరలా పొందగలిగిందంటే అదంతా మా అత్తగారి చలవే. ఇలాంటి అత్తామామలు దొరకడం నిజంగా మేనకు అదృష్టం. ఇప్పుడు చెప్పమ్మా, మేనకి ఇంట్లో స్థానికం పెట్టడానికి వచ్చిందంటావా? చెప్పండి, మీ బతుకుల్ని భ్రష్టు పట్టించడానికి వచ్చిందా ఈ అమ్మాయి ఇక్కడికి? మీరు చెప్పండి, ఈ మేనక బజార్దే అంటారా? చెప్పు చెల్లి, మేనక నా రౌడీతో పాటు పంపించేస్తే పీడా విరగడైపోతుందన్నా, పంపించేమంటావా? భర్తను పోగొట్టుకున్న ఓ భార్య అత్తింట్లో బతికే కంటే అంగడి బొమ్మగా బతకడమే మేలనుకొని ఇల్లు వదిలి వచ్చేసిందంటే దాని కారణం ఎవరు? ఈ 21వ శతాబ్దంలో కూడా
ఓ అత్త మావ విధవరాలైన కోడల్ని బర్రెలా గొర్రెలా బజార్లో అమ్మడానికి సిద్ధపడ్డారంటే దానికి కారణం ఎవరు? మనము, మన సమాజం. స్త్రీని దేవతగా కొలిచే ఈ వేద భూమిలో ఇప్పుడు ఆడది వండి పుట్టే కుక్క, చలి కాచుకునే హీటర్, వాడి పడేసే రేజర్. కాబట్టి ఈరోజు ఓ సైనికుడి భార్య ఇన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇది ఎక్కడ న్యాయం? మనమంతా ఇక్కడ నిశ్చింతగా ఆటపాటలతో ఆనందంగా ఉన్నామంటే దానికి కారణం అక్కడ సరిహద్దుల్లో నిద్రాహారాలు మానేసి పహారా కాచే సైనికుడు. అలాంటి సైనికుడు మన కోసం, దేశం కోసం ప్రాణత్యాగం చేసి చనిపోతే చనిపోయిన ఆ వీర జవాను భార్యకు ఇదేనా మనం ఇచ్చే గౌరవం? ఒక సైనికుడు దేశం కోసం ఎంత గొప్పగా పోరాడినా అతనికంటే అతని భార్య 1000 రెట్లు గొప్పది. ఎందుకో తెలుసా? ఆ సైనికుడి జీవితం ప్రమాదకరమైందని తెలిసి కూడా సంతోషంగా అతన్ని పెళ్లి చేసుకుంటుంది. తన భర్త ప్రాణాలు యుద్ధంలో ఏ క్షణంలోనైనా పోవచ్చని తెలిసి వీరతిలకం దిద్ది చిరునవ్వుతో యుద్ధానికి పంపుతుంది. భార్య ప్రోత్సాహం, ప్రోత్బలం ఉండబట్టే ఆ జవాన్ యుద్ధంలో ధైర్యంగా పోరాడగలుగుతాడు. చివరికి చావడానికి కూడా తెగిస్తాడు. అంతటి గొప్ప త్యాగం చేసిన ఆ వీర జవాన్ భార్యకు ఇదేనా మనం ఇచ్చే విలువ? చనిపోయిన సైనికుల భార్యలకు ఎంతో మంది ఎన్నో రకాలుగా సహాయం చేస్తున్నారు. కానీ తమ సహాయం వాళ్ళకు చేరుతుందా? మధ్యలో వాళ్ళ బంధువులు, మధ్యవర్తులు కాజేసి వాళ్ళ బతుకులను బజారుపాలు చేస్తున్నారన్న విషయం ఎవరూ పట్టించుకోవటం లేదు. కొన్నాళ్లు ఇలాగే జరిగితే ముందు ముందు ఏ తల్లి తన బిడ్డను, ఏ భార్య తన భర్తను సైన్యంలో చేరడానికి ఒప్పుకోని పరిస్థితి వస్తుంది. అప్పుడు దేశ రక్షణకి ముప్పు ఏర్పడుతుంది. ఆలోచించండి. ఒక స్త్రీకి అర్ధరాత్రి నడి రోడ్డు మీద నిర్భయంగా నడిచే స్వతంత్రం అక్కర్లేదు. పట్టపగలు తన ఇంట్లో 4 గోడల మధ్య గౌరవంగా బతకగలిగే స్వేచ్ఛనిస్తే చాలు. ఆ స్వేచ్ఛని, గౌరవాన్ని, జీవితాన్ని మేనక్కు నేనిస్తాను. ఆమె గతం గురించి నాకు అక్కర్లేదు. ఆమె రికార్డింగ్ డాన్సరు, బజార్ మనుషులు నాకు అనవసరం. నా దృష్టిలో మేనకు పుష్కర గోదావరికి ఉన్నంత పవిత్రత ఉంది. అంతకు మించి నన్ను అర్థం చేసుకునే మంచి మనసు ఉంది. అందుకే మేనకు ఒప్పుకుంటే ఇప్పుడే, ఈ క్షణమే ఈమెను పెళ్లి చేసుకుంటాను. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు బాలు. నీ నిజాయితీని శంకించి నిన్ను నానా మాటలోని అవమానించాను. తొందరపాట్లో నిన్ను అపార్థం చేసుకుని చాలా తప్పు చేశాను. నీకు భార్యనయ్యే అదృష్టాన్ని నాకు నేనే పోగొట్టుకున్నాను. మన ఇద్దరినీ కలపడానికి, ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డ మేనక నాకంటే, వీళ్ళందరికంటే చాలా చాలా గొప్పది. నీకు మేనకి తగిన జోడి. బాలు, నువ్వు ఆమెను పెళ్లి చేసుకోవడమే న్యాయం, ధర్మం. బెస్ట్ ఆఫ్ లక్. దేశాన్ని కాపాడవలసిన బాధ్యత సైనికుడిదైతే ఆ సైనికుడి కుటుంబాన్ని ఆదరించవలసిన బాధ్యత మన భారతీయులందరిది. మేనక లాంటి దుస్థితి ఈ దేశంలో మరే స్త్రీకి రాకూడదని, రానివ్వకుండా చూడవలసిన బాధ్యత మన అందరిపైన ఉందని విన్నవిస్తూ, భారతమాత రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో అసూలు బాసిన అమర వీరులకు, వారి కుటుంబాలకు మా ఈ చిత్రాన్ని అంకితం చేస్తున్నాం.